భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి రఘురాజ్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని వేధిస్తున్నారని, ప్రైవేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ విద్యార్థులకు ఫీజులు కడితేనే కానీ మేము హాల్ టికెట్ ఇవ్వమని వాళ్ళకు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి కళాశాలపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు యుఎస్ఎఫ్ఐకు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము ఈ విధంగా ప్రెస్ మిత్రుల ద్వారా ప్రెస్ విలేకరుల సమావేశం నిర్వహించి డైరెక్ట్గా చెప్తున్నాం, మీరు కనుక విద్యార్థులు భయాందోళనకు గురి చేస్తే భయపడేది ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీషోలో కూడా ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది. కళాశాల యజమాని మీరు అర్థం చేసుకొని విద్యార్థుల ఫీజులు కాకుండా వాళ్ళ భవిష్యత్తుని చూసి వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలని మేము విన్నవించుకుంటున్నాం. లేని ఎడల మేము మీ కళాశాల ముందర ధర్నాలు, రాస్తా రోకులు లేకుంటే మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు సంజయ్ తల్లారే, నేను యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.